వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. నాకు కొంచెం నోరు తిరగదు బిడ్డ, ఏమనుకోకుర్రి. అందరు ఎట్లున్నారు బిడ్డ? ఇగో నిన్న మొన్న సబ్స్క్రైబ్ చేసుకోర్రి బిడ్డ అని అంటే మస్తు మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. చేసుకున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు బిడ్డ. ఇక అట్లనే ఇక మన ఛానల్ కోరన్న కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడరు బిడ్డ. సబ్స్క్రైబ్ చేసుకొని ఈ రాజావ కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు చెయ్యిర్రి. ఇక అట్లా చేస్తే ఇంకా పన్ని వీడియోలతోని మీ ముందుకు వస్తా. సరే బిడ్డ, ఆలస్యం అవుతుంది, వీడియోలోకి పోదా. చూసే ముందు అయితే లైక్ చేయరు బిడ్డ. అదేదో హైప్ ఉంటుందట, హైప్ ఇరు బిడ్డ వాచను చూడరు బిడ్డ. శైలు, ఎందుకురా ఇవన్నీ? మనం హ్యాపీగా పెళ్లి చేసుకుందాం, నా మాట విను. ఇవన్నీ బావా అన్ని తెలిసి అట్లనే మాట్లాడతావు. నేను కష్టపడేదంతా మన ఫ్యూచర్ కోసమే కదా. అయినా ఇప్పుడు రిస్క్ తీసుకుంటేనే కదా మన లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. ఏమోరా శైలు, ఇప్పుడైతే హ్యాపీగా లేమా? పెళ్లి చేసుకుందాం శైలు. పెళ్లి చేసుకుంటే మన ఇద్దరం హ్యాపీగానే ఉంటాం. అబ్బా అఖిల్గా, నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. చేతుల దాకా వచ్చిన అవకాశాన్ని ఎవరన్నా వదిలిపెట్టుకుంటారా? నువ్వే చెప్పు. కాదు బావా, వానికి వాని పెళ్ళని నచ్చకనే కదా నేను కావాలని వస్తాడు. నేనంటే ఇష్టం కాబట్టి నా కోసం వస్తాడు, నన్నే పెళ్లి చేసుకుంటా అంటాడు. వాడొకడే శైలు, అట్టి వేస్ట్గాడు ఉన్నట్టున్నాడు. ఆయన చావును ఆడే తెచ్చుకుంటాడు. ఏయ్ బావా, జోకులేయకు. కాదే శైలు, పెళ్లి చేసుకున్నావు, మొదటి మొగుని చంపినవు. ఇప్పుడు మళ్ళా ఆ ప్రసాద్ గారిని పెళ్లి చేసుకుంటా అంటాను. మరి వాణ్ణి పెళ్లి చేసుకుంటే వాణ్ణేం చేస్తావే? సింపుల్ బావా, మన పని అయిపోయిన వెంటనే వానికి కూడా ఒక గుంత రెడీ చేద్దాం. ఏ శైలు, నీకు గుంతలు తీసుడు బాగా అలవాటైంది కదే. చీ పో బావా, నన్ను పొగుడుతానవా తిడతానవా? నిజం చెప్తానరా, నిన్ను వెంచుకున్నోళ్ళని చంపినావు, బొందబెట్టినావు. కట్టుకున్నోని చంపినావు, బొందబెట్టినావు. ఇప్పుడు ఇంకొకరిని కట్టుకుంటా అంటాను, ఆయన్ని కూడా చంపుతావు, బొందబెడతావు. ఇన్ని చేసిన దానికి అలవాటు కాదానే? బావా, ఎందుకు గట్లంటాను? మనం ఫ్యూచర్ లో కష్టపడద్దనే కదా ఇదంతా చేసేది. మన కోసమేనే, నేను కాదంటలేను గాని మనిద్దరం పెళ్లి చేసుకున్నాక నాకు కూడా ఒక గుంత రెడీ చేస్తామని అనుమానం వస్తుంది శైలు. ఏయ్ బావా, నోటికి ఎంత తంతానుడేనా? చీ, అట్లా అనకు బావా. ఎందుకు బావా అట్లా అంటాను? నువ్వంటే నాకు ప్రాణం అని తెలియదా? ఎందుకు నన్ను ఇట్లా ఏడిపిస్తాను? అరే అరే శైలు, ఎమోషనల్ కాకురా, నేనేదో జోక్ చేసిన అంతే. జోకా? ఇట్లాంటి విషయాల్లో జోక్ వేస్తారా బావా ఎవరైనా? సరేలే మరదల పిల్ల, ఇంకోసారి చెయ్యనులే. అవునే శైలు, ఈ మధ్యలో ఆ ప్రసాద్ గాడు ఫోన్ చేస్తలేడేందే? కొంపదీసి వాని భార్యతోడికి ఇట్లా మంచిగా ఉంటాడంటవానే? అబ్బా అన్నవా, ఆ నోటితోటి అన్నవా? అన్నీ అభిషేకనం మాటలే. అయినా ప్రసాద్ అట్లాంటోడేం కాదు, నేనంటే పడి చచ్చిపోతాడు. కావాలంటే నువ్వు చూడు బావా, ఎప్పుడు ఫోన్ చేసి ఎక్కడికి రమ్మన్నా నెక్స్ట్ మినిట్ లో ఉంటాడు. పాపం, వానికేం తెలిసే వచ్చేది చావడానికని. అందుకే వేసుకుంటా వస్తాను నువ్వు పిలిచినప్పుడల్లా. నువ్వు ఆగు బావా, నువ్వు అన్ని గిట్లనే చేస్తావు. ఒక్క నిమిషం ఆగు, ఇప్పుడే వానికి ఫోన్ చేసి నిరూపిస్తా. సరే సరేనే, నీ మాజీ లవర్కి ఫోన్ చెయ్యి. అబ్బా ఆపు బావా, ఎవరో ఒకరు గాని నన్ను విసిగించకు. సరే సరేనే, ఫోన్ అయితే ఎయ్యి, వాడు ఏమంటాడో నేను కూడా వింటా. చూడు బావా, ఆ ప్రసాద్ నా మాట కాదనడు, నేనెంతంటే అంతే. బావా ఇగో ఫోన్ చేస్తానా, నీ ముందే మాట్లాడతా చూడు. నువ్వైతే ఏం మాట్లాడకు, ఇట్లనే సైలెంట్ ఉండు. సరేనే, సైలెంట్గానే ఉంటా, నువ్వైతే మాట్లాడు. శైలు ఇప్పుడు ఫోన్ చేస్తుంది కదా, ఎత్తే లూపే కట్ అయింది కదా, బయటికి పోయి ఫోన్ చేస్తా. ఏమైందే మరదలా, నీ స్పీకర్ బాక్స్ పని చేస్తలేదా? నేను ఫోన్ చేయగానే లిఫ్ట్ చేస్తాడు, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాడు. నేను ఎంత అంటే అంత అంటే కాదే. అవన్నీ ఏతుడో చేయడో గాని కనీసం నీ ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేడు కాదే. నువ్వేమో ఇంత ఏతులు పడతాను. ఏ ఆగు బావా, నువ్వు ఇంట్లో అందరు ఉండవచ్చు, అందుకే ఫోన్ లిఫ్ట్ ఎత్తలేడు. నువ్వన్నది కూడా నిజమేనే, అయినా సరే నీ లౌడ్ స్పీకర్ పని చేస్తలేదు. శైలు ఈ టైంలో ఫోన్ చేసింది ఎందుకు? అబ్బా, ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు కదా. చూసినావా బావా, నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ ఎత్తలేడంటే కదా. చూడు, ఫోన్ కట్ చేసినా కూడా ఎన్నిసార్లు ఫోన్ చేస్తుండో.
ఏదో అట్టిగా అన్ననే నువ్వైతే ఆంతో మాట్లాడు. చూడు బావా, నేను కడిగేసిన కొద్దీ ఎన్నిసార్లు ఫోన్ చేస్తాడు. మరి ఇంకెందుకు ఆలస్యమే, ఫోన్ మాట్లాడు. మాట్లాడతా బావా, కానీ నువ్వేం మాట్లాడకు, సరేనా? హలో శైలు. ప్రసాద్, ఏం చేస్తున్నావు? ఏం చేస్తలేను శైలు, ఇంటి దగ్గరనే ఉన్నా. అవునా ప్రసాద్, మీ వైఫ్ లేదా? ఉన్న శైలు ఇంట్లోనే ఉన్నది, అందుకే బయటకు వచ్చి ఫోన్ మాట్లాడుతున్నా. ఈ విషయం ఇంట్లో చెప్తే మంచిగా ఉండదు కదా, అందుకే ఇటు వచ్చి మాట్లాడతానా. ఏమవుతాయి ప్రసాద్, ఆయన నువ్వు ఈ మధ్యలో నాకు ఫోన్ వేస్తలేవు కదా, మొత్తం బిజీ అయిపోయినావా ఏంది? నన్ను మర్చిపోయినట్టున్నావు కదా. అది ఏం లేదు శైలు, కొంచెం బిజీగా ఉండేరా అంతే. అవునా, నాకన్నా బిజీనా? అదేం లేదు శైలు, పొలం కోతకొచ్చింది కదా, దగ్గరుండి కోపించిన, అదే 5 రోజులు పట్టింది. ఆహా, పొలం గోపించిన వారా? మరి వడ్లు అమ్మిరా? అమ్మినంరా, ఇక ఇన్ని రోజులు ఆ వడ్ల కాడనే ఉన్నా, లేకుంటే ఫోన్ చేయకపోదునా. సరే గాని ఎన్ని డబ్బులు వచ్చినాయిరా వడ్లమ్మితే? మొత్తం 10 లక్షల దాకా రావచ్చు. అవునా? సరే సరే ప్రసాద్, నీకో విషయం చెప్పాలా? ఏంటి శైలు చెప్పు. ఆ 10 లక్షలు కూడా దొబ్బెత్త వాయిందే. ఆగు బావా, వీడు లైన్లోనే ఉన్నాడు, ఎందుకు ఇట్లా చేస్తాను? ఆగు. హలో హలో శైలజ. ప్రసాద్. ఏంటి శైలు, ఏదో చెప్తా అన్నావు? ఏం లేదురా, సెల్లు మ్యూట్లో పడ్డది, నేనేం మాట్లాడినా నీకు వినబడనట్టున్నది. సరే గాని ఏమో చెప్తా అన్నావు కదా, చెప్పు, ఎందుకు ఆగుతాను? అదా ప్రసాద్, నిన్ను చూడక చాలా రోజులు అవుతుంది కదా, ఒకసారి మన ఇద్దరం కలుద్దాం. మనం కలిసి రెగ్యులర్ స్పాట్ ఉంది కదా, అక్కడికి రావచ్చు కదా నువ్వు. అబ్బా ఇప్పుడు ఆ శైలు, మా వైఫ్ని పార్క్ తీసుకెళ్తా అని మాటిచ్చిన, సాయంత్రం వరకు వస్తా, మరి ఓకేనా? అట్లంటానవేంద్రా, సాయంత్రం నాకు పనుంది, ఇప్పుడు కలవచ్చు కదా. ఏమైందే మరదల పిల్ల, నువ్వు విలువంగానే ఉరకచ్చి నీ ముందుంటాడంటే కాదే. వాడు అని పిల్లానికి లొంగిపోయిండే, అందుకే నిన్ను దూరం పెడతాడు. అదేం కాదు బావా, కొంచెం గ్యాప్ వచ్చింది కదా, అందుకే వీడు వాని పెళ్ళని సైడ్ పోయినట్టున్నాడు. ఇప్పుడు చూడు వాడిని ఎట్లా మారుస్తాను. శైలు ఏమైంది, మ్యూట్లో పెట్టినవా? ఏంది ప్రసాద్, నేను రాక రాక రమ్మంటే రానంటాను, అయినా ఇంతే ఉంటది. అటు నన్ను మా ఆయన మంచిగా చూసుకోడు, కనీసం నువ్వన్నా మంచిగా చూసుకుంటావంటే నువ్వు కూడా మంచిగా చూసుకుంటలేవు. అయినా నా జీవితమే ఇంత. పెళ్లి కాకముందు ఎంత మంచిగా ఉండే ప్రసాద్ నువ్వు, నీతోటే నా లైఫ్ అనుకున్నా, ఇప్పుడేమో మొత్తం మారిపోయినట్టు కనబడతాను. అయ్యో శైలు, నేనేం మారలేదు, అట్లెందుకంటాను? లేదు ప్రసాద్, నువ్వు మొత్తం మారిపోయాను. ఇక్కడికి వచ్చి కలవమంటే కలవడానికే వస్తలేవు, నువ్వు నన్ను మర్చిపోయినావు గాని. శైలు నువ్వు అంతేం బాధపడగని, నేను వచ్చి కలుస్తా, ఓకేనా? మా వైఫ్కి ఏదో ఒకటి చెప్పి క్యాన్సిల్ చేసి నిన్ను కలవడానికి వస్తా, ఓకేనా? ఓకే ప్రసాద్, రా మరి తప్పకుండా. వస్తా శైలు, ఖచ్చితంగా వస్తా. లవ్ యూ ప్రసాద్, తొందరగా రా, నీకోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటా. ఓకే శైలు, వస్తా. బావైంది ఇక్కడికి వచ్చి ఒకడే ఫోన్ మాట్లాడతాడు, ఎవరితో మాట్లాడతాడు? బావా. అమ్మో మల్లిక వచ్చింది. ఏంటిది మల్లిక? ఎవరితో ఫోన్ మాట్లాడతానా బావా, అప్పటి నుంచి ఒకటే ఫోన్ మాట్లాడతాను, ఇంట్లోకి అత్తనే లేవేంది? మా ఫ్రెండ్ గాని, ఏంటి చెప్పు. గదే బావా, పార్క్ తీసుకుపోతా అన్నావు కదా, రెడీ అయినా వెళ్దామా? అది మల్లిక, ఇప్పుడు అద్దుగాని రేపు పోదామా పార్కుకు? అదేంది బావా, ఇవాళ తీసుకుపోతా అని చెప్పినావు కదా. అన్నగాని రేపు పోదాం పట్టరాదు? సరే బావా, నీ ఇష్టం. సరే మల్లిక, నువ్వైతే ఇంట్లోకి వెళ్ళు, మా ఫ్రెండ్ ఫోన్ చేసిండు, ఒకసారి వెళ్ళి కలిసి వస్తా. సరే బావా, తొందరగా రా మరి, అసలే ఎండలు బాగా కొడుతున్నాయి. సరే మల్లిక, తొందరనే వస్తా గాని. సరే బావా. కొంచెం అయితే మల్లికకు డౌట్ వచ్చు, ఇంకొకసారి ఇంట్లో ఉండగా శైలుతో మాట్లాడదు, బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడాలి. శైలు ఏంది అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మన్నది, అసలు ఏమై ఉంటుంది? పోదాం ముందు, పోయినాక తెలుస్తుంది కదా. ఇల్లే సార్, కరెంటు బిల్లు 10,000 అయింది, కట్టుమంట కడతలేరు అసలే, సంవత్సరం నుంచి ఇప్పుడు కడతా అప్పుడు కడతా అనుకుంటా ఆపుకొస్తారు. అవునా, బయటికి వెళ్ళమాను, కరెంట్ కట్ చేసి పడేద్దాం. ఓ అమ్మ ఉన్నారా? కరెంట్ సార్ వచ్చిర్రు, బయటికి రారి. ఏంటి సారు,
ఎందుకో మా ఇంటికి వచ్చిర్రు? ఏమైంది? మీ కరెంటు బిల్లు 10,000 ఉందమ్మా. ఎవరు కడతారనుకుంటానో నువ్వు? కట్టారా మీరు? కడతాం సారు. ఇప్పుడు కొద్దిగా పైసలు వెళ్తలేవు, మా కడతాం. ఎవరిల్లు? కరెంట్ వాళ్ళు వచ్చినట్టున్నారు కదా. ఇప్పుడు మీరు కరెంటు బిల్లు కడితేనే మీకు కరెంట్ ఉంచుదామమ్మా, లేకపోతే కడియేస్తాం. అద్దు బాంచను, కరెంట్ అయితే కడియేకుర్రి. ఎండాకాలం అసలే సత్తం సారు, ఈ బాంచను అద్దు. లేదమ్మా, మీ బిల్లు 10,000 అయింది. అసలే సంవత్సరం నుంచి కడతలేరు. పైనుంచి కడియవని ఆర్డర్స్ వచ్చినాయి. కడియేసుడే. ఏం తెలియదక్క, ఎవరిల్లు? కరెంట్ వాళ్ళు వచ్చాక నాది కరెంట్ కడియేస్తారటనే. ఏంది కడియేస్తారా? ఎందుకట? వీళ్ళు కరెంటు బిల్లు కట్టలేదమ్మా, అందుకే కరెంటు కడియేస్తాను. అయ్యో ఆగలేరు సారు, ఇవాళ కాకపోతే రేపన్నా కడతారు బిల్లు. అట్లా కరెంటు కడియేస్తే ఎట్లా సారు? పాప ఉన్నోళ్ళని చూడరు, లేనోళ్ళని చూడరానే. ఆగురి. లేదమ్మా, సంవత్సరం నుంచి నీళ్ళు కడతలేరు. పైనుంచి వెళ్ళి కడియవని ఆర్డర్స్ వచ్చినాయి, అందుకే కడియేస్తాను. అశ్విని, అట్లనా? ఏ నీకు వీళ్ళ గురించి తెలియదానే నాగన్నా? ఒక్కూలోనమేనా? కొద్దిగా ఆగు, ఏం కాదు. నాకు తెలుస్తుందమ్మా, కానీ పైన సార్ ఆగడు కదా. ఈ బాంచనే అద్దు నాగన్నా. కరెంట్ అయితే కడియేపియకే అద్దు, నేను కడతా బిల్లు. ఉన్నప్పుడు మా కడతా. ఏమైంది పెద్దమ్మా? ఎవరాళ్ళు? ఆళ్ళారా రాజు, కరెంటోళ్ళు లింగక్కోళ్ళు కరెంటు బిల్లు కట్టలేదని కరెంటు కడియడానికి వచ్చిర్రు. అయ్యో, కట్టలేదా? ఎంతనాట బిల్లు? 10,000 అట్రా. సంవత్సరం నుంచి కడతలేరాట. ఇక బిల్లు కడతలేరని కరెంట్ తీగ కోసుకోవడానికి వచ్చిర్రాళ్ళు. పాపం లింగక్క, పైసలు నన్ను మా అడిగింది కానీ నా దగ్గర గండి పైసలు ఎక్కడిరా లేవు. ఏ లైన్ మ్యాన్, ఏం చూస్తున్నావు? వీళ్ళది కరెంటు తీగ కడియపో. అయ్యో అద్దు సారు, మంచి నీ పుణ్యం ఉంటది. ఈ ఎండాకాలం దినం కరెంటు కడియేస్తే ఎట్లా సారు? నాగరాజన్న, ఒక్క నిమిషం ఆగు. వీళ్ళు ఎంత బిల్లు కట్టాలి? ఇక రారా రాజు, 10,000 కట్టాలనట్రా. ఈ సారు కరెంటు తీగ కోసుకపోతాడట. జరట్లు మాట్లాడు బిడ్డ. నేను మాట్లాడతలింగక్క, నువ్వేం బాధపడకు. ఏది నాగరాజన్న, బిల్లు కట్టకపోతే కరెంటు తీగ తీస్తావా? మరి ఏం చేశాడయ్యా? ఎన్ని రోజులు అనేవంటే వీళ్ళతోటి? కరెంటు బిల్లు సంవత్సరం అయితే కట్టక, ఇంకా ఆడికి పాపం పోనీలే అని సంవత్సరం ఆగినాం. ఇంకెన్ని రోజులు ఆగమంటారు చెప్పు? రాజు, నువ్వే చెప్పు. ఏ గట్లనకే అన్న, ఉన్నోళ్ళని చూడవు, లేనోళ్ళని చూడవా? అందరికొక తీరేనా? అగో, ఉన్నోళ్ళేంది లేనోళ్ళేంది రాజు? కరెంట్ అయితే వీళ్ళు వాడతారు కదా, కరెంటు వాడినప్పుడు కట్టాలి కదా బిల్లు. ఏ లైన్ మ్యాన్, గిదంతా కాదు, నువ్వు పోయి కరెంటు కట్ చేయపో. సరే సార్, కడియేత్తా. ఏ ఆగురన్నా, కరెంటు దిగేందుకు కడియేసుడు? ఆ పైసలు నేను ఇస్తా, ఆగుర్రి. నువ్వు ఇస్తావా బిల్లు? ఇయ్యి. ఎవరిస్తేంది? నాకు కరెంటు బిల్లు కడితే అయిపోయా. ఇగో అన్న, ఇంట్లో 10,000 ఉన్నాయి, తీసుకొని వాళ్ళకు కరెంట్ అయితే కడియేయకు. సరే ఓకే, కడియేయలే. కరెంటు బిల్లు కట్టినాక నేనెందుకు కడియేస్తా? ఓకే అమ్మా, మీ బిల్లు కంప్లీట్ అయింది. మీ కరెంట్ ఏం కడియేయలే. ఇక సరే సారు, సరే. లైన్ మ్యాన్, ఇంకెవరైనా బిల్లు పెండింగ్ ఉన్నాయా? వాళ్ళ ఇంటికి పోదాంపా. దేవునికి రచ్చ కాపాడినవరా రాజు, నువ్వు దేవునిరా. అంత పెద్ద మాటలు ఎందుకు పెద్దమ్మా? లేదు బిడ్డ, ఇప్పుడు నువ్వు పైసలు ఇవ్వకపోతే నా కరెంటు కడియేసేటోళ్ళే. రాత్రంతా చీకట్లో వండేటోళ్ళం. ఈ ఎండకు చూసినావు ఎట్లున్నదో. అవును పెద్దమ్మా, ఎండలు ఫుల్ కొడుతున్నాయి, కరెంట్ లేకుండా ఉండలేం. బిడ్డ, నీకు నా పింఛన్ పైసలు పడ్డాక నీకు పైసలు ఇస్తా. ఏం కాదు పెద్దమ్మా, ఏమద్దు. నాకు ఎవరున్నారు? మీరు తప్పితే ఈ మాత్రం కూడా చూసుకోలేనా నేను? నువ్వు ఎంత మంచోనివిరా రాజు, అందుకే నీకు ఎవ్వరిని లేకుండా చేసిండు. మేమంటున్నాం బిడ్డ నీకు, నువ్వు బాధపడకురా. నీకు ఏం కావాలన్నా నా ఇంటికి రారా, ఇది నీ ఇల్లే బిడ్డ. సరే పెద్దమ్మా. సరే గాని నువ్వు ఎటు పోతున్నా బిడ్డ? ఈ గిర్ని కాడికి పోదామని పోతున్నా పెద్దమ్మా. వడ్లు అక్కడ ఉన్నాయి, పట్టిద్దామని పోతున్నా. అట్లనా బిడ్డ? సరే సరే. అడ్లు పడతారా బిడ్డ? పడతారు పెద్దమ్మా, నేను పోతాన్నా. మరి ఆ మిల్లైన చూస్తాడు నా కోసం. సరే బిడ్డ, పో మెల్లగో, మంచిగా పట్టి బియ్యం. ఏ పెద్దమ్మా, చూసిన ఆనయ్య, రాజుగాడు ఎంత మంచోడు. అవునే, పాపం మస్తు మంచోడాడు. ఏం చేద్దాం పాపం, ఆడు ఒంటరోడైండు. అవునయ్యా, ఇక తలరాతట్లున్నది, మనమేం చేస్తాం. వాళ్ళు వచ్చావా? నువ్వు కరెంటు బిల్లు కట్టినావా? కట్టిన బావా.
నేను నెలలో కడతా. గిట్ల మీతి ఆపనే మా కడతా బిల్లు. మేమేమన్నా కావాలని ఆపినావా నెలొచ్చి? పైసలు వెళ్ళక మేము ఇబ్బంది పడితే నువ్వు గచ్చాన పడితేనేమే. నేనేమన్నానే కడతలేరు ఆపుతారు అని అన్నా. గదే గదే చక్క మనం ఒక చెట్టు కాడికి పోదాం పాయే. సరేనే రాజా వస్తా అన్నది ఇప్పుడు పోదాంపా. అగో రాజా వానే ఉన్నదే పోదాంపా. మెల్లగా మెల్లగా పో. ఏందో బుర్ర బుర్ర పోతాన్నావు. మెల్లగా గట్లా మెల్లగా పోవాలే. యువత ఎత్తలేదు కదా ఇక్కడికి. ఒక్కదాన్ని ఎంతసేపు అని కూర్చోవాలిడా? ఇంటికన్నా పోతా. రాజావా ఎంతసేపు అయింది వచ్చి? అప్పుడెప్పుడు వచ్చిందే. ఇక వాళ్ళు ఎత్తలేరని ఇంటికి పోదానికి ఇప్పుడు అనుకుంటానా. ఇక మీరు వచ్చిర్రు. దారి దారి కూర్చోరి. అవ్వా ఏం జరిగింది? నడునొత్తందానే అవ్వా అంటాను. నొత్తందే. ఇంట్లో పండి పండి పక్క బొక్కలన్నీ నొత్తాయి. అయ్యవా నీ ఇంటికి కరెంటు వాళ్ళు వచ్చిర్రానే? వచ్చిర్రే. కరెంటు బిల్లు కొట్టుకొని పోతారు కదా అటు. మీరు కరెంటు బిల్లు కట్టిరానే? మాకు కరెంటు బిల్లు ఎక్కడిదే? పిరి కరెంటు బిల్లే. పిరియా? మీది కరెంటు పిరియా? 2 ఏళ్ళ దాకేమో అవుతుంది పిరి కరెంటు బిల్లు వస్తుంది మాకు. మాకు పిరి బిల్లు అత్తలేదే పాడుగాను. అత్తలేదానే? మరి గ్రామ పంచాయతీలు అడగపోయినవే? గ్రామ పంచాయతీలో మా అడిగిందే. సర్పంచ్ గారు ఏమంటాడు? 5,000 నీకు కరెంటు బిల్లు రాకుండా చేస్తా అని అంటాడు. ఆడు పైసలకు బాగా మరిగిండే. పైసలు లేని పనే చేస్తలేడు ఆడైతే. ఎట్టగా మనమే గెలిపించిన వాడిని. ఈసారి అయితే అసలే గెలిపియద్దు అన్ని. ఏమైనా ఇంకో పారి ఆయనకి ఓటేయద్దు. ఏడే శైలు నీ లవర్ బాయ్ ఇంకా అత్తలేడు? అత్తడు ఆగు బావా. బావా వాడు వచ్చే టైం అయింది. నువ్వు వెళ్ళి ఆ చెట్టు చాటుకుండా చూడుకో. ఏమైతుంది ఇక్కడుంటే? అడిగితే ఎవరో అని చెప్పు. బావా చెప్తే నా మాట ఎందుకినో. నువ్వు పోయి ఆ చెట్టు చాటుకుండు పో. సచ్చినోడు మెల్లగా వస్తాండి ఇప్పుడు. శైలు ఎంతసేపు అవుతుంది వచ్చి? నేను వచ్చి గంట సేపు అవుతుంది ప్రసాద్. నువ్వెందుకు ఇంత లేట్ వచ్చినావు? చెప్పిన కదా శైలు, మా వైఫ్ని పార్కు తీసుకెళ్లాలని. ఆమెకు మెల్లగా అద్దని చెప్పి మా అమ్మ ఒక పని చెప్పింది. ఆ పని చేసుకొని వచ్చేసరికి ఈ టైం అయింది. అరే ప్రసాద్ నువ్వు బాగా మారిపోయినావు. నీకు పెళ్లి కాకముందు నువ్వు గిట్లనే ఉన్నవారా? నేను ఫోన్ చేసిన వెంటనే నా కోసం వచ్చేటోనివి. ఇప్పుడేమో మా అమ్మ పని చెప్పింది, నా వైఫ్ పార్కుకు తీసుకోవమ్మన్నది అని అంటాను. లేదురా శైలు, అట్లేం లేదు. నేనేం మారిపోలే. నువ్వు సడన్ గా ఫోన్ చేసినావు కదా, ఇక వాళ్ళందరినీ తప్పించుకొని వచ్చేసరికి ఈ టైం అయింది. సరే ఇక కూర్చో. ఎంతసేపు అని అట్లనే నిల్చొని ఉంటావు? అమ్మో ఈ నా దిక్కే చూస్తాడు కదా, చూస్తే డౌట్ వస్తుంది. నేను అడితిరిగి కూర్చుంటా. వీళ్ళేంది ఇంకేం మాట్లాడుకుంటలేరు? ఏమైంది ప్రసాద్? ఎన్ని రోజుల నుంచి నువ్వు అసలు నాకు మెసేజ్ చేస్తలేవు, ఫోన్ చేస్తలేవు. అసలు ఉన్నావా? ఏం చెప్పమంటావు శైలు? నీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థమైతలేదు. ఏమైందిరా? మళ్ళేం చేసిరు మీ ఇంట్లో వాళ్ళు? నా గురించి తప్పుగా అనుకోకు శైలు. అనుకోని పరిస్థితిలో మా ఇద్దరికి ఫస్ట్ నైట్ అయిపోయింది. ఏందిరా నువ్వు అనేది? అంటే మీరిద్దరు కమిట్ అయ్యిరా? ఇదేమో నాతోటి నా కోసం ప్రాణం ఇత్తడన్నది. అంటే ఇంత కష్టపడ్డది యాక్టివిటీదే అన్నట్టు. ఇంకేమున్నది, శైలిని వదిలిపెడతాడు, మనకు ఆస్తి రాదు. చిలక్కు చెప్పినట్టు చెప్పిన ఇద్దరం పెళ్లి చేసుకుందామే, హ్యాపీగా ఉందామంటే ఇదోటి లేనిపోని టెన్షన్లు అన్నీ పెట్టుకుంటది. ప్రసాద్ నువ్వు కూడా నన్ను మోసం చేసినావా? లే శైలు, నేనేం కావాలని చేయలేదు. నువ్వు కావాలని చేయలేదురా. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మన ఇద్దరం పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉందామనుకున్నాం, కానీ నువ్వు నన్ను మోసం చేసి మీ వైఫ్ తో కమిట్ అయినావా? శైలు ప్లీజ్ అట్లా ఏడవకు. ఎవరన్నా చూసిరనుకో మంచిగా ఉండదు. ఎవరు చూస్తేంద్రా, మన ఇద్దరి మధ్యలో ఏమున్నదని. ఇంకా నీ అవ్వ ఈ ఓవర్ యాక్టింగ్ చేయలేక చచ్చిపోతున్నా. ఏదో ఒకటి చెప్పురా. నీకోసం నేనున్న శైలు. నేను నిన్నెప్పటికీ మోసం చేయ అని చెప్పురా. అట్లా ఎందుకు మాట్లాడుతాను శైలు? మన ఇద్దరం ప్రేమించుకోలేదా? మన ఇద్దరి మధ్యలో ప్రేమ లేదా? కొంచెం డోస్ వెంచైనా సరే వీని నా బుట్టలు పడేసుకుంటా. ప్రేమనా? ఇంకెక్కడి ప్రేమ? నిజంగా నా మీద ప్రేమ ఉంటే నువ్వు ఇలా చేసేవాడివి కాదు కదా. శైలు ప్లీజ్ రా, ఇంట్లో నా తప్పేం లేదు. నా మాట నమ్ము. నీ ప్రమేయం లేకుండా అయితే జరగదు కదరా. నన్ను ఎట్లా నమ్మమంటావు? అది నీకు చెప్పినా అర్థం కాదు శైలు. ప్రామిస్ గా చెప్తున్నా, ఇంట్లో నా తప్పేం లేదు.
మా ఇంట్లో వాళ్ళే ఏదో చేసిర్రు. అందుకే మేమిద్దరం కమిట్ అవ్వాల్సి వచ్చింది. అంతేగాని ఆమె మీద ఇష్టంతో నేను ఆమెతోటి కమిట్ కాలేదు. అమ్మయ్య, ఇంట్లో నీ తప్పేం లేదు కదా. హా, నా పోయిన ప్రాణం లేచొచ్చినట్టయిందిరా. కానీ మొత్తానికి యాన్ని మెల్లగా బుట్టలకు దింపుతున్నావు కదా. ఆ మాయకుని చూస్తే మా శైలు బుట్టలో పడేటట్టే ఉన్నాడు. ప్రామిస్ రా, ఇంట్లో నా తప్పేం లేదు. లవ్ యూరా ప్రసాద్. నువ్వు నన్ను మోసం చేయవని నాకు తెలుసు, కానీ కమిట్ అయినావన్న వల్లే నాకు కొంచెం మంచిగా అనిపించలేదు. సారీ. సారీ ఎందుకు చెప్తాను శైలు, తప్పంతా నాదే. ఓకేరా, సారీ చెప్పగాని లవ్ యూ చెప్తా. లవ్ యూరా ప్రసాద్. అబ్బా, నిన్ను హక్ చేసుకోక ఎన్ని రోజులైతుందిరా శైలు. ఇలానే ఉండిపోవాలనిపిస్తుందిరా నాకైతే. ఆశ దోష, నీ పిల్లంతోటి కమిట్ అయినావు కదరా, పోయి దాన్ని హక్ చేసుకో. శైలు, ఇంత మంచి టైంలా మళ్ళా ఆమెను ఎందుకు గుర్తు చేస్తానురా? అబ్బో, అనుడు కాదురా, నువ్వు నీ వైఫ్ కి డైవర్స్ ఇయ్యి ముందు. సరేరా, నువ్వేం టెన్షన్ పడకు, చూస్తా. చూస్తా అంటాను, అట్లా కాదురా, నువ్వు మీ వైఫ్ కి డైవర్స్ ఇయ్యి. అప్పుడు మన ఇద్దరం మంచిగా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు. సరే శైలు, మరి నేను ఇంటికి వెళ్తా, లేట్ అవుతుంది. సరేరా ప్రసాద్. బావా, చూసినావా నా టాలెంట్? వాడిని నేను ఎట్లా బుట్టలు పడేసినావో చూసినావు కదా. అవును శైలజ, నువ్వేమో అనుకున్నా గానీ డేంజర్గా మార్చేసినావు వాడిని. ఖచ్చితంగా నువ్వు చేసిన పనికి వాళ్ళ వైఫ్కు డైవర్స్ ఇచ్చేటట్టే ఉన్నారా. పద బావా, మనం ఇంటికి వెళ్దాం. సరే శైలు,